ఓం శ్రీ గురుభ్యో నమ. నా చిన్నతనంలో ఓ రోజు ఓ గొర్రెల కాపరి కాళ్ళకున్న చెప్పులు తీసి కర్రకు తగిలించుకుని భుజాన వేసుకుని ఆ వైపుగా వెళ్ళటం చూసి అడిగాను, పెద్దాయన, కాళ్ళకు ఉండాల్సిన చెప్పులను భుజాన మోస్తున్నావే, సిగ్గుగా అనిపించటం లేదా అని అడిగాను. దానికి ఆయన నవ్వుతూ సమాధానం చెప్పాడు, ఓరి చిన్నోడా, ఇందులో సిగ్గుపడేదేముందిరా, ఈ చెప్పులు వేల అడుగులు నా కాళ్ళకు అంటిపెట్టుకొని ఎండకు ఎండకుండా, దారిలో ముళ్ళు పాదాలకు గాయం చేయకుండా కాపాడుతూ నడిచాయి. ఇప్పుడు ఇక్కడ బురద నేల వచ్చింది, ఇప్పుడు కూడా చెప్పులు వేసుకొని నడిస్తే ఇప్పటిదాకా నాకు సహకరించిన చెప్పులే నా నడకను ఆటంకపరుస్తాయి. బలవంతంగా ప్రయత్నిస్తే చెప్పులు తెగిపోతాయి, ఆ తరువాత నా పని చెడిపోతుంది. అప్పుడెప్పుడు ఆయన నోట విన్న ఆ మాట ఇప్పుడు గుర్తుకొస్తే అనిపిస్తోంది, ఆనాడు ఏమీ తెలియదని అందరూ గేలి చేసే ఆ గొర్రెల కాపరి ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పాడు. నీ దారిలో నీకు కష్టం తెలియకుండా నడవటానికి, కంటకాల నుండి నిన్ను కాపాడుతూ నిన్ను నడిపిస్తున్న ఆ చెప్పులను నీ జీవితంలో సంబంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలకు ప్రతీకగా అనుకోగలిగితే ఎప్పుడూ అవి నిన్ను మొయ్యటమే కాదు, అవసరమైనప్పుడు నీ భుజం మీద నీవు వాటిని మొయ్యటానికి సిద్ధం కాగలిగితే నీ గమ్యం కంటకరహితం కాగలదు. మహాభారత సంగ్రామంలో అభిమన్యుని మరణానికి ప్రధాన కారకుడైన సైంధవుణ్ణి రేపటి సూర్యాస్తమయంలోపు సంహరిస్తానని, లేకుంటే ప్రాణత్యాగం చేస్తానని ఘోర ప్రతిన చేసినటువంటి అర్జునుడు యుద్ధరంగంలో లక్ష్య సాధనలో అడ్డొచ్చిన శత్రుపక్షంలోని మహావీరులతో భీకరంగా యుద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మధ్యాహ్న సమయానికి శత్రువీరుల ఆయుధాలకు, అస్త్రాలకు, శస్త్రాలకు అవిశ్రాంతంగా పరిగెడుతున్న అర్జునుని గుర్రాలు గాయపడ్డాయి. భీకరంగా జరుగుతున్న యుద్ధంలో అవి దాహంతో అలసిపోయాయి. విషయం గ్రహించిన అర్జునుడు రథం దిగి వీరులతో పోరాడుతూ యుద్ధరంగంలోనే గుర్రాల శరీరంలో దిగిన బాణాల ములుకులను తీసి వాటికి దాహం తీర్చి ఉపశమనం కలిగించవలసిందిగా కృష్ణుణ్ణి కోరాడు. అంత భీకర యుద్ధంలోనూ అర్జునుడు తన గుర్రాల దాహం తీర్చటానికి తన బాణాలతో సరస్సును సిద్ధం చేసి గుర్రాలకు రక్షణగా దాని చుట్టూ బాణపంజరం ఏర్పాటు చేసి దాహం తీర్చి చల్లటి నీళ్లతో స్నానం చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. వాటికి కొద్దిపాటి విశ్రాంతి కూడా ఇచ్చాడు. నీ లక్ష్య సాధనలో నీవు ముందుకు వెళ్ళటానికి సహకరిస్తూ సంఘటనలతో, సన్నివేశాలతో, మాటల ములుకులతో బాధపడుతూ ఆత్మీయత, ఆప్యాయతలనే దాహంతో అలమటించే ఆ గుర్రాల్లాంటి నీ సన్నిహితుల గురించి నీవు ఆలోచించవలసి ఉంటుంది. ప్రేమగా పలకరించి గుచ్చుకున్న ములుకులను తొలగించి ఆత్మీయంగా ఆదరించవలసి ఉంటుంది. నీవు మంచివాడివే కావచ్చు, నీ లక్ష్యంలో పడి నీ వారిని గురించి పట్టించుకోకపోతే నీ వారిని నిలబెట్టుకోలేవు, నీ లక్ష్యాన్ని సాధించలేవు. నిరంతరం పరుగు పందెం లాంటి ఈ జీవిత ప్రయాణంలో నీ వారు ఎంత పరిగెత్తే గుర్రాలైనా వాళ్లకు తగినంత విశ్రాంతి కావాలి. వారి ప్రాధాన్యతను గుర్తించాలి, వారితో తగినంత సమయం గడపాలి, సేద తీర్చాలి. రోజు నీకంటే ముందే నిద్రలేచి కాఫీ కప్పుతో నిన్ను పలకరించి నిద్రలేపే నీ అర్ధాంగి ఓ రోజు బడలికతోనో అలసత్వంతోనో కాస్త లేవకపోతే కసరుకోకుండా
చేతిలో కాఫీ కప్పుతో నీవే శుభోదయం చెప్పగలిగితేనో ఆ అనుబంధం మరింత బలపడుతుంది కదూ. కలిసి భోజనం చేయటం, ఓ కప్పు కాఫీ కలిపివ్వటం, ఓ సెలవు రోజు నీకు ఇష్టం లేకున్నా వాళ్ళతో కలిసి కాస్త బయటకు వెళ్ళటం, రోజు నీకోసం ఎదురు చూసే మనిషి ఊరు నుండి వస్తుంటే కాస్త బస్టాప్ వరకు వెళ్ళి తీసుకొని రావటం, ఇలాంటివేవి పెద్ద విషయాలు కావు. కానీ నీ నడకకు ఆటంకం కాకుండా, బంధాలు బలహీనపడకుండా, నీ లక్ష్యాలు దూరం కాకుండా కాపాడుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలుపు అలసట నీకే కాదు, నీ వారికి ఉంటాయనే సత్యాన్ని గుర్తించు. ప్రేమగా ఆదరించి చిరునవ్వుతో ఉన్న నీ ముఖం వారికి కనిపిస్తే ఎంత కష్టమైనా వారు ఎంతో ఇష్టంగా భరిస్తారనే సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. వంకాయ కూరలో కాస్త ఉప్పు తగ్గితే చీకాకు పడే నీవు ఎంతో రుచిగా వంట చేసిన రోజున ఓ మెచ్చుకోలు మాటతో సంతోషపెట్టావా? ఆలోచించు. లేదంటే ఇప్పటి నుండైనా మొదలుపెట్టు. బంధాలను, అనుబంధాలను, ఆత్మీయతలను బలపరచుకో. నీ లక్ష్యాలని సునాయాసంగా చేరుకోగలవు. ఓం ప్రశాంతి. ఓం తత్సత్.